దేవునికి స్తోత్రం. ఇది నా ప్రభువగు యెహోవా శుభవాగ్దానం. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. హబక్కూకు 3:19. ప్రియా ప్రభువగు యెహోవా దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవాది దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు అయిన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నిత్యం నిరంతరం మీతో ఉండాలని మీ కొరకు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ప్రతిదినము పంపిస్తున్న యొక్క వాగ్దానం చేత మీరందరూ బలపరచబడాలని ప్రభువును కోరుచున్నాం. దేవదేవుని బిడ్డలారా, తప్పకుండా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ బెల్ బటన్ నొక్కండి. ప్రతిరోజు ఈ వాక్యాన్ని అనేకులకి మీరు షేర్ చేయండి. దేవాదేవుని యొక్క శాశ్వతమైన కృపను మీరు పొందండి. ఆ దేవాదేవుడు, ఆ మహిమాస్వరూపుడు, ఆ సర్వోన్నతుడు, ఆయన మన కాళ్ళను లేడి కాలు వలె చేయగల గొప్ప దేవుడు. ఉన్నత స్థలం మీద ఆయన మనను నడువు చేయగల మహిమాన్వితుడైన ఆయన నా కాళ్ళను జింక కాలు వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడని కీర్తనాకారుడు కూడా 18:33లో తెలియపరుస్తున్నాడు. జింక కాళ్ళు వేగంగా పరిగెత్తు బలము గల కాళ్ళు అని అందరికీ తెలుసు. అది కొండలు ఎక్కుతూ దూకుతూ వెళ్ళుట ఎంతో అందముగా ఉన్నది. ఎవరూ ఎక్కలేని ఎత్తైన కొండ మీద కూడా జింక గంభీరంగా నిల్చుటను చూడవచ్చు. అయితే కీర్తనాకారుడు నా కాళ్ళను జింక కాళ్ళు వలె దేవుడు చేస్తున్నాడని చెప్పుచున్నాడు. హబక్కూకు కూడా తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, బండయగు క్రీస్తు మీద నిలిచి విశ్వాసకి జింక సాదృశ్యంగానున్నది. జింక కాళ్ళ వలె నుండవలెనని కొందరి కాళ్ళు నేడు బాదుకాళ్ళుగా ఉన్నవి. అది ఒక వ్యాధి దోమకాటు ద్వారా వచ్చున్నది. ప్రారంభంలో దోమకాటును గ్రహించరు కానీ 3 సంవత్సరముల తర్వాత కాళ్ళు చేతులు వాపు కలుగుచున్నది. అప్పటికి అది స్వస్థపరచలేని ఘటముగా చేరుచున్నది. చిన్న దోమ ఎంత నష్టము కలుగు చేయుచున్నదో చూస్తున్నారు కదా దేవుని బిడ్డలారా. దోమకాటును మనం అశ్రద్ధ చేసినప్పుడు జీవితకాలమెల్లా ఎంతో వేదన అనుభవించవలసి ఉన్నది. దేవుని బిడ్డ, జింక కాళ్ళ వలె ఉండవలసిన మీ కాళ్ళు నా కాళ్ళు నడవలేకుండా బాదుకాళ్ళ వలె మారి ఉన్నవా? మిమ్మల్ని మీరు పరిశోధించుకుంటకు ఇదే మంచి సమయం. పాపమను బాధకాలు వ్యాధిని స్వస్థపరచు పరమవైద్యుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన రక్తం ప్రతి సూక్ష్మక్రిములను తొలగించి స్వస్థపరచగల సర్వోన్నతమైన రక్తం. ప్రతిదినము దేవుని సన్నిధానంలో మిమ్మల్ని మీరు పరిశీలించుకొనండి. పాపమను దోమ మీ మీద కూర్చుండకు చోటియకండి. సూక్ష్మక్రిములు మీ ప్రాణంలోనికి సొరబడకుండా అవకాశం ఇవ్వకండి. దావీదు వలె ప్రార్థించండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీ కాయస్కరమైన మార్గం నా యందుందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించమని మీరు ప్రతి నిత్యము ప్రభు సన్నిధానంలో అడగండి. దేవుని బిడ్డలారా, నేను జీవం వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావని కీర్తనాకారుడు 56:12లో తెలియపరుస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు మనలను బలపరిచి మనకు జయమిచ్చి విజయము గల విజయసారథి, కృపచూపుగల కృపామయుడు, ఆ దేవాదేవుడు, ఆ మహిమాన్వితుడు, మహిమాస్వరూపుడు మన జీవితంలో మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం చేసి మనల్ని బలపరచగల అద్వితీయ సత్య స్వరూపుడు గనక ఆ సర్వోన్నతుడి యొక్క శాశ్వతన కృపతో మీరు నింపబట్టడానికి ఇప్పుడే ప్రభు కృప మీతో నిత్యం నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ ప్రభువు యెహోవా దేవా, నీకు స్తోత్రాలు. ఘనమైన సుందరమైన మీ నామానికి స్తోత్రాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో దీనులు అల్పులు బలహీనమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకొని మీ సన్నిధానం మీ బిడ్డలందరూ మాకందరికీ దయచేసి మీరిచ్చిన ఈ శుభవాగ్దానం చేత దేవా, మా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయుచున్న గొప్ప దేవుడు, ఉన్నత స్థలం మీద మమ్మలను నడివు చేయగల మహిమాన్వితుడు గనక మా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచు మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచమని అడుగుచున్నాను. సర్వోన్నతుడా, ఏ శోధనలోని కీళ్ళలోని మేము పడక శోధన నుండి కీళ్ళ నుండి మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ మీరు తప్పించి రక్షించమని, మాకందరికీ జయ విజయాలు అనుగ్రహించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.